Hey guys, welcome to Dicey Day of channel. This is a very beautiful Sunday. మేమైతే ఈ సండే ట్యాంక్ బండ్ దగ్గర సండే ఫండే ఈవెంట్ జరుగుతుందని చెప్పి తెలిసి అక్కడికి వెళ్ళాం. సో అక్కడ సండే ఫండే ఈవెంట్లో అయితే ఫోక్ డాన్స్, మ్యూజికల్ పర్ఫార్మెన్స్, కుకింగ్ కాంపిటీషన్, ఎగ్జిబిషన్ ఆఫ్ షోకేసింగ్ హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ తెలంగాణ ఉంటుందని చెప్పి అండ్ అక్కడ ఫుడ్ స్టాల్స్ అండ్ మిస్ ఇండియా క్రౌన్ కూడా పెట్టారంట. సో అవన్నీ చూద్దామని చెప్పి సరదాగా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో, ఫుల్గా ఉంది. ట్రాఫిక్లోనే చాలాసేపు ఆగిపోయాము, ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. సో చాలాసేపు వెయిట్ చేసాం, అసలు కదలట్లేదు ఇక్కడ నుంచి ట్రాఫిక్. అండ్ వీకెండ్ కూడా అండ్ సమ్మర్ హాలిడేస్ అవ్వడం వల్ల. అండ్ ఇక్కడ చూసారు కదా మొత్తం ట్రీస్కి ఇక్కడ మొత్తం లైటింగ్ పెట్టారు. లైటింగ్ అయితే చాలా చాలా బాగుంది. మొత్తం ట్రీస్కి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైటింగ్ పెట్టారు. అవి హైలైట్గా అనిపించింది. అసలు ఇక్కడ పిక్ దిగుదామని వెళ్తే అసలు పిక్ దిగడానికి కూడా ఛాన్స్ కూడా ఇవ్వట్లేదండి. అంత క్రౌడ్ ఉంది, అసలు ఛాన్సే దొరకలేదు అక్కడ పిక్స్ దిగడానికి. నార్మల్గా క్రౌన్ పెట్టారు కదా, అక్కడైతే 2-3 పిక్స్ దిగడానికి అయితే వెళ్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చేయడం, మళ్ళీ వెళ్ళి ఫోటో దిగుదామని నుంచునేసరికి మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి పిక్స్ దిగుతున్నారు. నేను అదే ప్లేస్లో తిరుగుతూ ఉన్నాను. మరి ఇక్కడ పునుగులు వేస్తున్నారు, ఇక్కడ అప్సరా బాదం పాలు ఉన్నాయి, ఆ పక్కనే ఈ లైటింగ్స్, బెలూన్స్, మొత్తం అసలు షాపింగ్ ఏరియా ఉంది కానీ అసలు ఎక్కడ ఏం చూద్దామన్నా కానీ కనిపించట్లేదు. ఇక్కడ పొటాటో చిప్స్ ఉంటాయి కదా, అవి ట్రై చేసాము. ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. నాకు వామ్మో ఏంటో ఈ క్రౌడ్ అనిపించింది. అసలు ఈ దీపం స్టాచ్యూ పక్కనే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, ఇక్కడైతే మోమోస్ ట్రై చేశాను, బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వైట్ సాస్ పాస్తా ట్రై చేశాను, నైస్, ఇది కూడా ప్లెంటీ గుడ్. ఇక్కడ పికిల్స్ అమ్ముతున్నారు, మీరు చూస్తున్నారు కదా. ఈ మధ్య పికిల్స్ ఎంత ఫేమస్ అయ్యావో మనందరికీ తెలుసు. సో ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్కి ఆన్లైన్లో కూడా కాదు, ఆఫ్లైన్లో కూడా ఇంత డిమాండ్ ఉందా అని చెప్పి నాకు ఇక్కడ చూసాక అర్థమైంది. చాలా క్రౌడ్ ఉన్నారు. ఆ బెలూన్స్ పట్టుకొని ఉన్నారు కదా, బెలూన్స్ పట్టుకున్నట్టు నేను ఇలా ఫోజ్ ఇద్దామని చెప్పాను. ఇంకా మా ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ క్రియేటివిటీ అంతా యూజ్ చేసి నేను బెలూన్స్ పట్టుకున్నట్టు ఫోటో తీయడానికి చాలా కష్టాలు పడ్డారు. నేను కరెక్ట్గా వచ్చే టైంకి ఆయన కదులుతూ ఉన్నాడు. ఇంకా అలా చాలాసేపు వెయిటింగ్ తర్వాత ఫోటో అయితే వచ్చింది. నేను దీపం స్టాచ్యూ దగ్గర కూడా ఇక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారు. అటువైపు కొన్ని ప్లేసెస్ కూడా క్లోజ్ చేశారు, అటువైపు వెళ్ళనివ్వట్లేదు. సో ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడే దాని ఆపోజిట్లో అక్కడ కూర్చొని అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా, అసలు ఎక్కడ చూసినా ట్రాఫిక్కే ఉంది. ఎక్కడికి వెళ్దామన్నా అట్లీస్ట్ నడుచుకుంటూ వెళ్దామంటే కూడా గ్యాప్ లేదు, అంత ట్రాఫిక్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా అస్సలు ఖాళీ లేదు. ఇంకా ఏం చేయలేక చాలాసేపు అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడైనా మంచి ప్లేస్ దొరుకుతుంది, కొంచెం ఖాళీగా ఎక్కడైనా ఉంటుందేమో అని చెప్పి అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాం. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ చూసినా క్రౌడే ఉంది. ఇంకా తిరుగుతూ ఉన్నాం, అక్కడ మొత్తం క్రౌడ్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంకా దిగి వెళ్ళడానికి కూడా లేదు, అంత వామ్మో ఏంటి ఈ క్రౌడ్ అనిపించింది. ఎక్కడ చూసినా కానీ ఎక్కడ ఏ స్పాట్లో కూడా ప్లేస్ ఖాళీ లేదు. వెళ్ళిన ఈవెంట్ అయితే మాత్రం అసలు అయిందా అవ్వలేదా, ఉందా లేదా, జరిగిందా జరిగిపోయిందా, అసలు ఏం అర్థం కాలేదు. ఎక్కడ పెట్టారో కూడా అర్థం కాలేదు. ఇంకేం చేయాలో తెలియక అలా అటు మొత్తం అదంతా ఎక్స్ప్లోర్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అవి కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ దివ్య సైనింగ్ ఆఫ్.